ఇర్మియా 24:7లో ప్రభు అంటున్నారు, వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా నేను యెహోవానని నా నిరుగు హృదయం వారికి ఇచ్చేదను అని. దేవుణ్ణి కనుగొనాలంటే కూడా పూర్ణ మనసుతో మనం వెతికి విచారణ చేస్తేనే అది సాధ్యమవుతుంది. లోకంలో ఎన్నో సంగతులను గురించి విచారణ చేస్తూ దేవుని సంగతులను విచారణ చేయకపోతే సంతృష్టి సహితమైన దైవభక్తి లోపిస్తుంది. అలాంటి వారు హానికరములైన అనేక దురాశల్లో పడిపోతారని, అలాంటివి మనుషులు నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే సంపాదించుకోవలసిన నీతిని, భక్తిని, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనక ధనాపేక్ష గల వారు విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధల్లో తమను తామే పొడుచుకుని రాయబడింది. ఎందుకంటే మనం ఈ లోకంలోనికి ఏమి తెలియదు, దీనిలో ఏమీ తీసుకుని పోలేము కూడా. అందుకే దేవుని ఎరిగిన వారమైతే మరణానంతరం కూడా సంపన్నులం అవుతాం. ఈ లోకంలో కనుమూసిన ప్రతి వారు ఆ అద్వితీయ దేవుని ఎదుట కళ్ళు తెరవాల్సిందే. ఇదే వాస్తవం. దీన్ని ఎవరు తప్పించుకోలేరు. అందుకే సమయం ఉండగానే పూర్ణ మనసుతో విచారణ చేసి ప్రభువుని తెలుసుకోవడం మనకు అవసరం.